రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ప్రజలు 12 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, సిద్దిపేట జిల్లాలో 10,000 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండమల్లయ్య గార్డెన్లో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు. రేషన్ కార్డుతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9,000 కోట్లతో సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఖజానా ఖాళీ అయినా కూడా ప్రజల కోసం వడ్డీ లేని రుణాలు, ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ఓట్ల సమయంలో మాత్రమే నిధులు విడుదల చేసేవారని విమర్శించారు. సిద్దిపేట అభివృద్ధి కోసం ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తామని మంత్రి తెలిపారు. అంతకుముందు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అందరూ కూడా మాకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా మాకు కార్డు వస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సమస్యలు ఏమున్నాయి, ప్రజల గురించి ఏం కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రజలకు ఎట్లా మేలు చేయాలని చెప్పి ఆ ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. మీ అందరూ చూసినారు, మొన్న కూడా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం తీసుకున్నప్పుడు చాలామంది అనుకున్నారు, అరే 10 సంవత్సరాలు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అనుకున్నాము, మా అన్నుంది ఒక రూము, కొడుకు ఒక రూమ్ అని చెప్పి ఆ రోజులలో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కానీ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము 12 సంవత్సరాల క్రితము ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందో మళ్ళీ ఒకసారి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి మనందరికీ ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. 3,500 ఇల్లులు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. సిద్దిపేటకి నియోజకవర్గానికి మొత్తం జిల్లాకి సుమారు 10,000 ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది. మంచిగా కావాలని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వడము, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడము, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ ఇప్పించడము, ఇవన్నీ కూడా ఈ మన రేషన్ కార్డులో మనకు తెలిసిపోతుంది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీరు కలెక్టర్ గారితో కలవచ్చు. మన కలెక్టర్ గారు మీ అందరికీ కూడా కొత్త కార్డులు ఇవ్వబడును.